హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఫస్ట్గా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. చూడండి ఫ్రెండ్స్, మేము అవి ఆకులకు వచ్చినాము. ఇగో ఫారెస్ట్కి వచ్చినాము ఫ్రెండ్స్. ఇది ఇగో అక్కడ వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. డ్యామ్ అంటారు దాన్ని మా ఊరు. అట్లా చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఎంత కూల్ వెదర్ ఉన్నా కానీ మాకైతే చెమటలు కారుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇది డ్యామ్ అంటారు ఫ్రెండ్స్. అది డ్యామ్ పక్కన మాకు అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఆకులు అయినా, మళ్ళీ ఇంకన్నా పువ్వులు అవి దొరుకుతాయి ఫ్రెండ్స్. అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మా మామ ఫ్రెండ్స్ అక్కడ ముంగడికి వెళ్తుంది. మామ అయ్యపు మామ హాయన్ ఇది అక్కడ హాయ్ చేయలేపింది చూసిన ఫ్రెండ్స్. అతనే నా బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న కంటే వాడే నాకు ముఖ్యం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ దారి మాది వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వెళ్తున్నామంటే మామిడి కొమ్మలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మామిడి కొమ్మలు తీసుకున్నామంటే మాది అయిపోతుంది ఫ్రెండ్స్. మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పువ్వులు అవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. మా అమ్మ చింతకాయలు 9 కూడా నేనే తీసుకుంటా ఫ్రెండ్స్. అందుకే అవి ఇప్పుడు మనకు ఏం అవసరం లేదని మామిడి కొమ్మలు, ఇంకా పువ్వులు, అవి ఆకులు తీసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంతే, నాది వర్క్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఇదో ఎందుకు చూపిస్తానంటే మీరు కూడా మీ ఊర్లో కూడా ఇలాంటిది ఏమైనా ఉన్నదా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా తిరగదు ఫ్రెండ్స్, మంచిగా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఊర్లలో ఉన్నోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సిటీలో ఉన్నోళ్ళకు సిటీలో ఉంటాడు రా వానికి ఏంద్రా అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ కాదు ఫ్రెండ్స్, సిటీలో ఉన్నోనికి అదే కష్టం ఉంటుంది, పల్లెటూరులో ఉన్నోనికి అదే కష్టం ఉంటుంది. కానీ అది అందులో ఉన్నవాడు మాత్రం మంచిగా ఉంటాడు, లేనివాడు మధ్యతరగతి మాత్రం మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్. వాడికి చాలా వెదర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ నాన్నని చేసుకోవాలి, కంపెనీలో డ్యూటీ దొరకక వాళ్ళ రిలేటివ్లు నువ్వు పని చేయవరా అది చేయవరా అని వాళ్ళు అనడంతో చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాడి బాధ ఎవ్వరికి చెప్పుకోలేక వాళ్ళు కుమిలిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. అది మీకు ఎవరికన్నా మీకు తెలిసే మీరు నాలాగే బాధపడితే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా చూడండి ఫ్రెండ్స్, నేను ఒక హ్యాండిక్యాప్డ్ అనే కానీ దీనికే నడుచుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కింద పడుతున్నానో నాకే తెలియదు. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామ ఎక్కువ మామ. అరే బాలిగాడికి ఫోన్ చేస్తా ఒక్కటే మాట, బాలగాడు వస్తాడు, వేసి పడేస్తాడు అంతే. ఇగో కింద కొన్ని ఎంపీసి అబ్బా. అరే కుంటూరులేదు రష్యన్, ఇది బాలగాడోళ్ళది. నీకు ఫోన్ చేస్తాను రా. అగర్సే వేసేసి పడేస్తారు. లేడే చందుగానికి ఫోన్ చేస్తా. మంచిగా ఫ్రెండ్స్, గ్రీన్ సన్, ఇది వరి. చూడండి ఫ్రెండ్స్, బా ఇంత చల్లగా వస్తున్నా నాకు చాలా ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకేమో మళ్ళీ నాకేం అర్థమవుతుంది, అదే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇందాక మొత్తము ఆ ఆకులు తెంపడానికి మొత్తం కిందికి వెళ్ళినాం, పొదరాలకు వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. పొదరాలకు వెళ్ళి అన్నీ దెబ్బలు లాగించుకొని అన్నీ గీక్కొని మొత్తం దోమ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మామిడి చెట్టు కిందకి వచ్చేసాము. మామిడి చెట్లు కింద మామిడి కొమ్మలు తెంపుకొని వెళ్తే మా ప్రాసెస్ అయిపోతుంది. ఇంకొకటి ఆ కంకణాలు కట్టుకునేది, ఇంకొకటి అది
ఆకులు కూడా ఉండేది ఫ్రెండ్స్. ఆకులు దాకా ఒక్కటి తెంపుకుంటే మా ప్రాసెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి మంచిగా ఉందా ఫ్రెండ్స్. అక్కడ షెడ్ కనిపిస్తుంది చూడొచ్చు మా ఫ్రెండ్స్. అది మా ఫ్రెండ్ వాళ్ళేది ఫ్రెండ్స్. చిన్న చెట్లు కూడా ఉండేది ఫ్రెండ్స్ అక్కడ. చిన్న చెట్లు ఫ్రెండ్స్ ఇవి. అక్కడ చెట్లు ఆవులు బర్రెలు అవన్నీ కట్టేస్తారు ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా ఉందా ఫ్రెండ్స్, మంచిగా వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము. వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. ఈ వినాయక చవితి నుంచి మీరు ఏమేమి కోరుకుంటున్నారో అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.